సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో నేను సండే రోజు రిలేటెడ్ టు డూ లిస్ట్ అనేది చేసి పెట్టాను. డే 7 మనం ఆల్మోస్ట్ 15 days ఛాలెంజ్ లో హాఫ్ దగ్గరకు వచ్చేసాము. సో ఇంకా హాఫ్ ఉంది, అది కంప్లీట్ చేస్తే మన 15 days ఛాలెంజ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మనము సండే రోజు సండే మనకి చాలా టైం ఉంటుంది. సండే రోజు చేయాల్సిందే నేను ఎక్కువే మీకు టు డూ లిస్ట్ లో ఇంక్లూడ్ చేయాలి. బట్ ఎందుకు మనం తక్కువగా ఇంక్లూడ్ చేసాము అంటే, సండే రోజు ఈ రిమైనింగ్ అన్ని టాపిక్స్ కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని చెప్పి నేను తక్కువ టాపిక్స్ ఇచ్చాను. సో ఏంటి అంటే, మనము ఒక డైలీ ప్రాక్టీస్ చేస్తూ దాన్ని ఒక్కసారి రివైజ్ చేయకపోతే కంపల్సరీ అది ఎక్కువగా గుర్తుండదు అనమాట. సో అందుకని చెప్పి నేను ఆ టాపిక్స్ అన్ని కూడా చేసిన తర్వాత సండే రోజు మనం ఇంకా అన్ని కూడా రివైజ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను మీకు ఎక్కువ టాపిక్స్ అనేది ఇవ్వలేదు. సో ఈ రోజు వచ్చేసి డే 8 లో మనది ఇంకా టైమ్ అండ్ వర్క్ కంప్లీట్ కాలేదు. టైమ్ అండ్ వర్క్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. సో ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్, వేజెస్, వర్క్, లీవింగ్ అంటే ఫ్రాక్షన్స్ లో ఇచ్చే వర్క్, తర్వాత వర్క్ ఇంత చేస్తే ఎంత వేజ్ వస్తుంది, అండ్ వర్క్ చేసే దాంట్లో ఒకరు వెళ్ళిపోతే వర్క్ అనేది ఎన్ని డేస్ లో కంప్లీట్ అవుతుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టైమ్ అండ్ వర్క్ లో బేసిక్స్, తర్వాత బేస్డ్ ఆన్ చైన్ రూల్ ఎలా చేయాలి, బేస్డ్ ఆన్ ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసాము. కానీ ఇక్కడ ఏంది అంటే, ఇది చాలా పెద్ద టాపిక్ అన్నమాట. సో మనం రెగ్యులర్ గా దీన్ని ఒక్కసారి చూస్తూనే ఉండాలంటే, ఇప్పుడు నెక్స్ట్ 3 టాపిక్స్ 4 టాపిక్స్ చేస్తున్నాం కదా అని ఫస్ట్ టాపిక్స్ వదిలేస్తే మనకి గుర్తుండదు. అందుకని చెప్పి ఏం చేస్తున్నా అంటే, నేను ఇవన్నీ కూడా మళ్ళీ మీరు ఒకసారి రివైజ్ చేయాలని చెప్పి చెప్తున్నా. అంటే మీకు తెలిసే ఉంటది, కాకపోతే ఏంటంటే నేను ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను అంతే. సో నెక్స్ట్ వచ్చేసి మనది టు డూ లిస్ట్ లో మనకి లీవింగ్ అన్నమాట. సేమ్ మనం ఆల్రెడీ లీవింగ్ మీద చేసాము, కానీ ఆ లీవింగ్ ఏంటిదంటే 1% వెళ్ళిపోతే ఎలా అని చెప్పి చేసాం. కానీ ఇందులో ఏంటంటే 3% అన్నమాట. సో ఏంటి దీని మీనింగ్ ఏంటి అంటే, ఫస్ట్ నార్మల్ గా ఒక 3 పర్సన్స్ కలిసి వర్క్ చేస్తారు. అందులో కొన్ని డేస్ తర్వాత ఒక పర్సన్ వెళ్ళిపోతే 2 పర్సన్స్ కలిపి ఎన్ని రోజుల్లో వర్క్ చేయగలరు అనేది, అండ్ నెక్స్ట్ మళ్ళీ కొన్ని డేస్ కి ఇంకో పర్సన్ కూడా వెళ్ళిపోతాడు. సో అప్పుడు రిమైనింగ్ 1% ఎన్ని డేస్ లో వర్క్ చేయగలరు అనేది లీవింగ్ మీద ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఎక్స్ పర్సన్ అండ్ వై పర్సన్. సో దీని మీనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెన్ అండ్ బాయ్ అంటే ఇద్దరి ఎఫిషియన్సీ, ఇద్దరు వర్కింగ్ లెవెల్స్ అనేది సేమ్ ఉండవు కదా. సో ఇక్కడ ఏంటిదంటే, ఇప్పుడు ఎక్స్ పర్సన్ అంటే ఒక మెన్ ఉన్నారు అండ్ బాయ్ ఉన్నారు. సో 2 మెన్స్ 3 బాయ్స్ కలిపి 10 days లో వర్క్ చేస్తారు. అండ్ 3 మెన్స్ 2 మెన్స్ కలిపి 8 days లో వర్క్ చేస్తారు. అంటే ఎఫిషియన్సీ అనేది డిఫరెంట్ ఉంది కాబట్టి వర్క్ కూడా డేస్ కూడా మనకి తగ్గుతూ ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది అంటే, 3 మెన్స్ 1 బాయ్ కలిసి ఎన్ని డేస్ లో వర్క్ కంప్లీట్ చేయగలరు అనేది మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ ప్రోగ్రెషన్. చూసారా మీరు, టైమ్ అండ్ వర్క్ ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో కూడా మనకి ఇచ్చారు. ఇది ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డేలో ఒక పర్సన్ వర్క్ చేస్తారు, స్టార్ట్ చేసి వర్క్ చేస్తాడు. డేస్ పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క డేలో ఒక్కొక్కరు పెరుగుతూ ఉంటారు. అంటే ఫస్ట్ డే 1 ఉంటే సెకండ్ డేలో 2 అవుతారు, థర్డ్ డేలో మళ్ళీ ఇంకొకరు యాడ్ అయితే 3 అవుతారు. సో అప్పుడు మనకి ఏమవుతుంది, అర్థమెటిక్ ప్రోగ్రెషనే కదా, 1 2 3 4 5 అని. ఎందుకంటే డే బై డే 1 ఇంక్రీజ్ అవుతా ఉంటే అదొక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మనకి అవుతుంది. సో కంప్లీట్ గా 20 days లో మనకి ఆ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే ఎన్ని డేస్ పెరుగుతూ ఉంటారు, 20 వరకు పెరుగుతూనే ఉంటారు. ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇస్తారంటే, ఒకవేళ అంతమంది కాకుండా 7 days లో వర్క్ ఎన్ని డేస్ లో కంప్లీట్ చేయగలరు అనేది మనకి క్వశ్చన్స్ ఇలాంటివి ఇస్తుంటారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో అడ్వాన్స్డ్ లెవెల్ అంటే అన్ని కలిపి మనకి ఇచ్చేస్తారు అనమాట. సో ఇవి కూడా మనం చేసాము అంటే మనం టైమ్ అండ్ వర్క్ లో పర్ఫెక్ట్ గా ఉన్నామని అర్థం. కొంచెము ఈ టైమ్ అండ్ వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది పెట్టండి. నేను కూడా అలానే చేస్తున్నా, ఎందుకంటే ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ ఏంటి అంటే, నేను మీకు ఈ వీడియోని నిన్నే పోస్ట్ చేయాలి, కాకపోతే టైం లేకపోవడం వల్ల, కొంచెం వేరే వర్క్ ఉండడం వల్ల నేను ఈ రోజు పోస్ట్ చేస్తున్నాను. సో కంపల్సరీ ఈ రోజు ఈవినింగ్ వెళ్ళగానే దీన్ని ప్రాక్టీస్ చేసేయండి. అంటే ఒకవేళ మధ్యలో మీ వర్కింగ్ మధ్యలో మీకు ఏమైనా టైం ఉన్నా, అంటే ఇట్లా టీచరు కొన్ని నార్మల్ జాబ్స్ చేసే వాళ్ళకంటే ఉంటది, కానీ కొంచెం
డైలీ ఓన్లీ అదే వర్క్ చేయాలి అనే వాళ్ళకి టైం ఉండదు. సో ఇంటికి వెళ్ళినాక ఒకసారి ఇదంతా చూసుకొని కంపల్సరీ మీరు ట్రై చేయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరైనా సరే కొంతమందికి ఉంటుంది గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని మనలాగా. సో అలానే వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఈ టు డూ లిస్ట్ ని ఫాలో అవ్వండి. ఇది ఏంటి అంటే మీకు ఓవర్ గా ఉండదు ఈ టు డూ లిస్ట్ లో టాపిక్స్ అనేటివి. మనకి డేలో టైం ఉన్నదానికి సెట్ అయ్యేలానే ఇది ఉంటది. అందుకే మీకు ఇంతగానం చెప్తున్నాను. సో ఏంటి, ఈ 4 అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు ఎక్స్ట్రా టైం అనేది ఉంటే కంపల్సరీ దీని బిఫోర్ టాపిక్స్ అన్ని కూడా ఒకసారి చూడండి, అంటే టైం అండ్ వర్క్ లోనే. తర్వాత సండే రోజు మీరు అన్ని రివైజ్ చేశారనే నేను అనుకుంటున్నాను. కూడా ఫీల్ ఫ్రీ టు లెర్న్ ఛానల్లోనే నేను చూశాను. మీరు కూడా అందులో చూడండి, అందులో చాలా బాగా అర్థమవుతాయి. అండ్ ఇంక ఎక్స్ట్రా క్వశ్చన్స్ కావాలంటే మనకి చందన్ లాజిక్స్లో ఇంకా వేరే దాంట్లో కూడా ఉంటాయి. ఒకసారి ఇవి కూడా ట్రై చేయండి, కానీ కంపల్సరీ చదవండి. నేను ఏంటి అంటే కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను, బట్ కొన్నిసార్లు అటు ఇటు అవుతుంది. కానీ ఇలాగే మనం డైలీ చదువుతూ ఉంటే మన కన్సిస్టెన్సీ అనేది ఇంకా పెరుగుతుంది. సో కన్సిస్టెన్సీ పెరిగితే ఏమవుతుంది అంటే మనము సక్సెస్ కి ఎక్కువ దగ్గరలో ఉన్నామని అర్థం. సో మనం సక్సెస్ రావాలి అంటే కంపల్సరీ కన్సిస్టెన్సీ ఉండాలి అండ్ ఆల్సో హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మనం హార్డ్ వర్క్ చేద్దాము, కన్సిస్టెన్సీగా ఉందాము, సక్సెస్ ని సాధిద్దాము. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అంటే నేను దీనికోసము ఏదో డైరెక్ట్ ఇప్పుడు ఎగ్జామ్ పోతున్నట్టు ఆల్ ద బెస్ట్ చెప్తున్నావేంటి అని అనుకోకండి. ఏంటంటే మనం డైలీ చేస్తున్నది కూడా హార్డ్ వర్కే కదా, అంటే జాబ్ చేసి వచ్చి ప్రాక్టీస్ చేయడం అనేది మామూలు విషయం కాదు, ఎవరికైనా అంతే. సో అందుకని అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఇంకా ఇంకా ప్రాక్టీస్ చేయండి. అలాగే మనం ఈ 15 days ఛాలెంజ్ త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నాము. దీని తర్వాత మనం ఇంకో ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాము. అండ్ ఆల్సో నేను మీకు వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను, అంటే డైలీ ఒక టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అనేది. ఒకవేళ మీరు ఏవైనా వీడియోస్ చూసి మీకు అర్థం కాకపోతే నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి, నేను మీకు దాని రిలేటెడ్ టాపిక్ ని కంపల్సరీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.